బంగ్లాదేశ్లో ఎన్నికల ముందు పార్టీ నాయకుడి ప్రసంగం తీవ్ర వివాదాన్ని రేపింది. మైనారిటీలను పార్లమెంటులోకి రాకుండా చేయాలని, ఖురాన్ ఆధారంగా పాలన జరగాలని ఒక పార్టీ అభ్యర్థి పిలుపిచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశంలో ఆల్రెడీ ఉన్న హింస, అస్థిరతపై కొత్త ఆందోళనలను సృష్టించాయి. మరి ఈ ఘటన వెనుకున్న నిజాలేంటి? మైనారిటీల భద్రతను ఎంత ప్రమాదంలో ఉంది? ఇంతకీ ఏ పార్టీ అభ్యర్థి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు? బంగ్లాదేశ్లో కొనసాగుతోన్న హిందువుల హత్యాకాండ. ఖురాన్ ఆధారంగా పాలన జరగాలన్న అఫ్జల్ హుస్సేన్. యూనుస్ హయాంలో భారత్ బంగ్లాదేశ్ బంధం క్లోజ్. బంగ్లాదేశ్లో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా మతాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడే కొన్ని రాజకీయ ప్రసంగాలు దేశంలో వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యం, సమాన హక్కులు, రాజ్యాంగ విలువలు వంటి అంశాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బర్గున 2 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జమాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి అఫ్జల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారే. ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ బంగ్లాదేశ్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని, అందువల్ల పార్లమెంటులో ముస్లిమేతరులు అంటే ఆయన మాటలో చెప్పాలంటే అవిశ్వాసులు ఉండకూడదని అన్నారు. ఇది హిందువులు సహా మతపరమైన మైనారిటీలను నేరుగా లక్ష్యం చేసుకున్న వ్యాఖ్యలుగా పలువురు భావిస్తున్నారు. ఆ ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి మీకు ఖురాన్ కావాలా లేదా వేరే దారిలో నడవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశమని, ఇక్కడ పాలన పూర్తిగా ఖురాన్ ఆధారంగానే జరగాలని జమాతే ఇస్లామీ పార్టీ భావిస్తోందని చెప్పారు. దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలని ఆలోచనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఖురాన్ ఆధారిత శిక్షలే నేరాల్ని పూర్తిగా అరికడతాయని, దొంగతనానికి పాల్పడని వారి చేతులు నరికేయడం వంటి కఠిన శిక్షలు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాజకీయ వర్గాల్లో, మేధావులలో, మానవ హక్కుల సంస్థలలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో మతాన్ని ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలి. మతం ఆధారంగా పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఉన్నత వర్గాల మాటలు చెప్పాలంటే ఈ తరహా ప్రసంగాలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా తీవ్రమైన భావజాలాన్ని సమాజంలోకి నెమ్మదిగా చూపించే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. మతపరమైన సమీకరణల పేరుతో రాడికల్ ఆలోచనలను సాధారణ ప్రజల్లోకి తీసుకురావడం ద్వారా యువతను తీవ్రవాదం వైపు నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఇది అస్థిరతకు దారితీయొచ్చని భద్రతా నిపుణులు అంటున్నారు. మరోవైపు వచ్చే నెలలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా నేరుగా జమాత్తో సంబంధాలకు ఎత్తునిస్తోంది. గత నెలలో ఢాకాలో అమెరికన్లు సీక్రెట్ మీటింగ్ నిర్వహించారు. ఢాకా సీక్రెట్ మీటింగ్ లో బంగ్లాదేశ్ కి చెందిన ఓ గ్రూప్ జర్నలిస్టులు, అమెరికా దౌత్యవేత్తలు ఉన్నారు. ఈ మీటింగ్ లో ఓ దౌత్యవేత్త భారీ వాదనలు తెరపైకి తెచ్చాడు. బంగ్లాదేశ్ ఇస్లాం వైపు వెళుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో కంటే జమాత్ ఈసారి మెరుగైన ప్రదర్శన ఇస్తుందని సదరు అమెరికన్ దౌత్యవేత్త వాదించాడు. అంతేకాదు జమాత్ను తమ మిత్రుడిగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్టు కూడా అమెరికన్ డిప్లొమేట్ తెలిపాడు. ఇవి కేవలం వ్యాఖ్యలుగా తీసిపడేయలేం. ఎందుకంటే జమాత్ నాయకులను పలుమార్లు అమెరికన్లు కలిశారు. అమెరికాలో 4 సార్లు, ఢాకాలో పలుమార్లు సమావేశమైనట్టు వార్తలున్నాయి. జమాత్ నాయకులు జేమిసన్ గ్రియర్ ను కలిశారు. జేమిసన్ గ్రియర్ అమెరికా వాణిజ్య ప్రతినిధి. గ్రియర్ కేవలం దౌత్యవేత్త ఎంత మాత్రము కాదు. ట్రంప్ కు వాణిజ్య చర్చల్లో ఇతను కీలక పాత్ర పోషిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఇరు దేశాల చర్చలు ఉన్నత స్థాయిలో సీరియస్ గా సాగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే బంగ్లాదేశ్లో మతపరమైన మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అనేక సంఘటనలు దేశంలో మైనారిటీల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సింగపూర్లో జరిగిన ఒక సంఘటన తర్వాత పొరుగు దేశంలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఆ ప్రభావం బంగ్లాదేశ్లో కూడా కనిపించింది. ఈ నిరసనల సమయంలో అనేక హిందూ కుటుంబాలు దాడులకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను ధ్వంసం చేయడం, దుకాణాలను తగలబెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సిల్హెట్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇంటిపై దుండగులు నిప్పంటించిన సంఘటన ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆ కుటుంబమే కాకుండా మొత్తం సమాజం భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చిటగంగ్ ప్రాంతంలోని దగన్ భూయాల్లో ఒక హిందూ ఆటో డ్రైవర్ను దుండగుల బృందం దారుణంగా కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇవి మాత్రమే కాకుండా సంగీతకారుడు ఆవామీ లీగ్కి చెందిన ఒక స్థానిక నాయకుడు జైలులో మరణించారనే వార్తలు కూడా ప్రజలను కలిచివేశాయి.
అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించారని చెప్పిన ఆయన అరెస్టు, నిర్బంధం, మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతకు ముందు కూడా జాయ్ మహాపాత్ర అనే హిందూ వ్యక్తి హత్య కేసు దేశాన్ని కుదిపేసింది. స్థానికంగా ఒక వ్యక్తి కొట్టి తర్వాత విషమిచ్చి చంపాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన మతపరమైన ద్వేషం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో చూపిస్తుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. మరో దారుణమైన ఘటనలో ఒక హిందూ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఆమెను చెట్టుకు కట్టి జుట్టు కత్తిరించడం వంటి అమానుష చర్యలు జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘటన దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలకు ప్రతీకగా మారింది. దైవదూషణ ఆరోపణల పేరుతో మైమన్సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని గుంపు కొట్టి చంపిన ఘటన మరింత భయంకరంగా ఉంది. అతన్ని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇది చట్ట వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే భావనను కలిగించిందని విమర్శకులు అంటున్నారు. అలాగే తాజాగా మరో హిందువును హత్య చేశారు. 23 ఏళ్ల చెంచల్ చంద్ర భౌమిక్ అనే యువకుణ్ణి సజీవ దహనం చేసి చంపేశారు. ఈ ఘటన నార్సింగిడి జిల్లాలోని మసీదు మార్కెట్ ఏరియాలో జరిగింది. చెంచల్ చంద్ర కుమిల్లా జిల్లా లక్ష్మీపూర్ అనే గ్రామంలోని ఒక గ్యారేజ్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అక్కడే షట్టర్ మూసి రాత్రి నిద్రపోయాడు. అతడు గ్యారేజ్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్షణాల్లోనే మంటలు లోపలి దాకా వ్యాపించాయి. దీంతో చెంచల్ చంద్ర లోపలే అగ్నికి ఆహుతయ్యాడు. ఇకపోతే భారత్కు తమ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. రాబోయే టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ జట్టు ఆడడం లేదు. ఒకసారి ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. యూనస్ సర్కార్ హయాంలో ఢిల్లీ, ఢాకా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మార్గం సుగమం చేయొచ్చు. కానీ అదంత సులభమైతే మాత్రం కాదు. జమాతే ఇస్లామీ ఎదుగుదల కేవలం బంగ్లాదేశ్ ప్రజల కోపం మాత్రమే కాదు. ఆ దేశం ప్రస్తుతం దారి తప్పి అస్థిరతలో ఉందని చెప్పడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో నెలకొన్న శూన్యాన్ని భర్తీ చేసేందుకు జమాత్ వంటి తీవ్రవాద భావాలున్న శక్తులు ఎత్తునిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరం. ప్రజలను కలిపే మాటలు కాకుండా విడదీసే మాటలు మాట్లాడితే దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేది ఒక మతానికి లేదా ఒక వర్గానికి మాత్రమే చెందింది కాదు. అన్ని మతాల వారు, అన్ని వర్గాల ప్రజలు సమానంగా జీవించే హక్కు ఉన్న వ్యవస్థే నిజమైన ప్రజాస్వామ్యం. మతం పేరుతో ద్వేషాన్ని రెచ్చగొట్టడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అనేక మంది హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ వంటి దేశంలో శాంతి, సామరస్యం, చట్టపాలన బలపడాలంటే రాజకీయ నాయకులు తమ మాటల పట్ల బాధ్యత వహించాలి. మైనారిటీల భద్రతను కాపాడటం, రాజ్యాంగ విలువలు గౌరవించడం, హింసను పూర్తిగా నిరోధించడం అత్యవసరం. లేకపోతే ఎన్నికల రాజకీయాలు దేశాన్ని మరింత అస్థిరత వైపు నడిపించే ప్రమాదం ఉందని ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.